పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుండి కేవలం 24 ఎమ్మెల్యే టిక్కెట్లు మాత్రమే సాధించుకున్నప్పుడు జన సైనికులు బాధతో కుంచించుకుపోయారు. అన్ని తక్కువ సీట్లు తీసుకోవడంతో తమ అభిమాన నాయకుడు సీఎం అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయని జన సైనికులు బాధపడ్డారు. అయినప్పటికీ వారిలో మిణుకుమిణుకుమంటూ ఒక ఆశ ఉండేది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో భాగస్వామిగా మారి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంటే బీజేపీ సీట్లు కూడా జనసేన సీట్లుగా భావిస్తూ ఒక సాలిడ్ నంబర్ని జన సైనికులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. బీజేపీ జనసేన కలిపి కేవలం 30 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కించుకున్నాయి. అంతేకాదు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారే అనే సంకేతాలు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జనసేన శ్రేణులకు పంపేశారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఆయన త్వరలో కేంద్ర మంత్రి కాబోతున్నారనే ఫీలర్స్ కూడా వదిలారు. మరి జన సైనికులు సంతృప్తి చెందుతారా, చెందరా? ఆ విషయాన్ని ప్రక్కన పెడితే అసలు కేంద్ర మంత్రి స్థాయి ఏమిటో తెలుసుకుందాం. కేంద్ర మంత్రుల స్థాయిని 3 కేటగిరీస్గా బ్రాడ్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి మినిస్టర్ ఆఫ్ స్టేట్, అంటే కేంద్ర సహాయ మంత్రి. రెండవది మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, అంటే ఇది కూడా కేంద్ర సహాయ మంత్రి పోస్టే, కాకపోతే ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉంటుందన్నమాట. ఈ పోస్టు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పోస్టుతో సమానం. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు యూనియన్ టూరిజం మినిస్టర్గా చేశారు. అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చి వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇక మూడవ కేటగిరీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. వీరు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలో కూర్చుని దేశానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరి స్థాయి రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే పెద్దదని మనం చెప్పవచ్చు. 140 కోట్ల భారతీయులకు వీరు వివిధ విభాగాల్లో ప్రతినిధులుగా ఉంటారు. కాగా గతంలో మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి రాజకీయ ఉద్దండులు ముందు ఎంపీలుగా, తర్వాత యూనియన్ మినిస్టర్స్గా పదవులు చేపట్టి ఆ తర్వాతే ముఖ్యమంత్రులుగా రాణించారు. ఇప్పుడు జన సైనికులు కోరుకోవలసింది పవన్ కళ్యాణ్ గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా ఎలక్షన్స్ అనంతరం ఢిల్లీలో పదవీ బాధ్యతలు చేపట్టాలని. రానున్న రోజులన్నీ పవన్ కళ్యాణ్ గారివే. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే టీడీపీ ముక్క చెక్కలవ్వడం ఖాయం. మరో ప్రక్క వైఎస్ జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం.